ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఎంత కఠినంగా నీతి తప్పి న్యాయాన్ని మర్చిపోయి అందులో దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేస్తారో, ఆ తిరుగుబాటు చేసేటువంటి వారి మీదకి వారు ఏ విధమైనటువంటి కఠినత్వాన్ని చూపించారో దేవుని ప్రజల మీద అంతకు మించినటువంటి కాఠిన్యాన్ని దేవుడు వారి మీదకే కుమ్మరింపజేస్తాడు. ఆమె దేవుని ప్రజలకి ఎప్పటికీ కూడా వారిని అంటిపెట్టుకోనే ఉంటాడు. వాళ్ళని దేవుడు అంటిపెట్టుకోనే ఉంటాడు. ఇక మీరు ఆలోచన చేయండి. ఇంతగా నేను చెప్పానంటే లేఖనంలో ఉన్న విషయాలనే దేవుని ప్రజల జీవితాన్ని దేవుడు వారికి ఎలాగ తోడుగా ఉన్నాడో గ్రహించి చెప్తా ఉన్నారు. దేవుని ప్రజల మీదకి ఆయన విరోధులు కఠినంగా తిరిగితే నీతి తప్పి అంటారు. అప్పుడప్పుడు మనిషి పుట్టకు పుట్టినాక ఎంతో అంత న్యాయం ఉండదా అనేటువంటి పరిస్థితుల్లో దేవుడు న్యాయాన్ని చూపిస్తాడు, మనిషి చూపించడు. మనతో పాటు ఉన్నటువంటి మనుషుడు కఠినంగా తిరిగితే, గర్వంతో తల నెత్తికెక్కి తిరిగితే దేవుడు అటువంటి మనుషులు దేనినైతే విత్తుతారో ఆ విత్తిన దానిని దేవుడు వారికే తినిపిస్తాడు. అంటే మేలైతే కాదు, వారికి విరోధంగా ఉండేటువంటి వారి మీదకి, దేవునికి విరోధంగా ఉండేటువంటి వారి మీదకి, దేవుని ప్రజల మీద వారు ఎంతటి కఠినంగా ఉన్నారో అంతే కాఠిన్యాన్ని దేవుడు వాళ్ళ మీదకు పంపిస్తాడు. యోబుతో పాటు యోబు ముగ్గురు స్నేహితులు ఈ విషయాల గురించి మాట్లాడుకుంటా ఉంటే యోబు అంటాడు, ఎప్పుడైనా న్యాయంగా ఉన్నటువంటి మనుషుడు నిర్మూలం కావటం, నీతిగా బతికేటువంటి వాడు ఎప్పుడైనా సరే నశించిపోవటం మీరు విన్నారా అని యోబు తన ముగ్గురు స్నేహితులతో తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు అంటారు, నువ్వు నీతి తప్పినవురా, నీకు అందుకే నీకు ఈ గతి పట్టించాడు దేవుడు అని చెప్పినని వాళ్ళు అంటారు. యోబు అంటాడు, కాదు, నేను న్యాయంగానే ఉన్నా, నేను నీతిగానే ఉన్నా, అయినా కానీ నాకు వచ్చినటువంటి శ్రమను బట్టి నా నీతిని నేను విడిచిపెట్టను, నాకున్నటువంటి నియమాలను నేను తప్పిపోను, ఎందుకంటే నా యొక్క నీతి అనేది దేవుడి, నేను విడిచిపెట్టను. ఎప్పుడైనా సరే మీరు ఆలోచన చేయండి, నీతిమంతుడు అనేటువంటి వాడు, న్యాయంగా బతికేటువంటి వాడు ఎప్పుడైనా నిర్మూలన అయిందా? దేవుని నీతి, మానవ నీతి కాదు, దేవుని నీతిని కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా నిర్మూలం కాల. మనుషుల నీతి కూడా ఉంటుంది. మీరు ఒకసారి చరిత్ర తిరిగేసినట్లయితే కాలగర్భంలో కలిసిపోయినట్లు కనపడుతుంది. ఎందుకంటే వారికి ఉన్నది మనుషుల నీతి. న్యాయంగా బతికేటువంటి మనుషులకి న్యాయంగానే ఉంటారు, కానీ వాటిలో దేవుని నీతి అనేది ఉండకపోవటం వల్ల ఈ లోకము అనేటువంటి పన్నాగంలో నశించిపోతారు. మనుషులే కాదట్లా. కాకపోతే లోకం ఏం చేస్తుందంటే వారికి ఉన్నటువంటి నీతి మీదేస్తుంది, నిలబడుతుంది. దేవుని నీతి అయితేనే నిలబడుతుంది. ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుడు. నేను చూసినంత వాటికి ఈ రోజు దాకా ఎవడైతే కఠినంగా ఉంటాడో వాడేం చేస్తాడంటే వాడు కఠినత్వానికి తగ్గట్లుగా
దేవుడు వారి మీదకి అంతే కఠినత్వాన్ని తీసుకొని వస్తాడు. అంతే కాఠిన్యాన్ని దేవుడు వాడికి చూపిస్తాడు. కఠినంగా ఉండేటువంటి వాడికి దేవుడు కృప చూపించడు, కనికరాన్ని చూపించడు. ఎవడైతే కఠినంగా దేవుని ప్రజల మీద తిరుగుతాడో, దేవుని ప్రజలకి ఎంత కాఠిన్యాన్ని చూపించి ఎంత అక్రమంగా ప్రవర్తిస్తాడో, వాడి అక్రమము వాడికి తగ్గట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే, వాడు చూపించినటువంటి ప్రవర్తనకు సరిగా దేవుడు ఏం చేస్తాడంటే అదే కాఠిన్యాన్ని అదే కఠినత్వాన్ని వాని మీద కుమ్మరింప చేస్తాడు. అందుకే అక్రమాన్ని దున్ని కీడుని విత్తేటువంటి వాడు దాన్నే పోస్తాడు. నేను అక్రమంగా నడుచుకుంటా ఉన్నా, నాకేం కాదు, వాళ్ళ మీద కదా నేను కఠినత్వాన్ని చూపించేది, వారి మీద కదా నేను కాఠిన్యంగా ఉండేది, నాకేమవుతుంది, నాకు వచ్చింది ఒరిగేది ఏమీ లేదు, వాళ్ళ మీద నేను చూపిస్తా ఉన్నా నాకున్నటువంటి బలాన్ని బట్టి నన్ను ఎవరేం చేయగలుగుతుంది అని అంటా ఉంది. ఎవడో ఏం చేయలేడు, నిన్ను ఎవడో ఏం చేయలేడు. కాకపోతే అక్కడ ఉన్నాడు, ఆయన పైన ఉంటాడు. మన దేవుడు ఆయన, ఈ దేవుడు ఆయన. పైన ఉన్నటువంటి ఆయన ఏం చేస్తాడంటే ఆ పైన వచనంలో ఉన్నటువంటి మాటని జరిగిస్తాడు. పైన వచనం ఉంది, యోగి చెప్తా ఉన్నాడు. ఏడో వచనం, జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవర్తనలు ఎక్కడనైనా నిర్మూలమైరా. దేవుని నీతి చేత నింపబడినటువంటి మనుషులు ఎప్పుడైనా నశించిపోయారా, ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నేను కూడా అంతే. ఈ వచ్చినటువంటిది ఏదైతే ఉందో అది నన్ను ఏమి చేయలేదు. ఆమేన్. స్నేహితులారా, మీరు అనుకున్నట్టు నేను శ్రమలో ఉన్నానేమో కానీ నశించిపోయే శ్రమ అయితే నా మీదకి రాదు. నన్ను నాశనం చేసేటువంటి కీడు నాకు కలిగించి నన్ను లేకుండా చేసేంత శ్రమ నా మీదకి రాదు. ఎందుకంటే పైన ఉన్నటువంటి దేవుడు నిరపరాధిని నశింపనియ్యడు. వారి మీదకి ఎవరైతే కఠినంగా, వారి మీదకి ఎవరైతే అక్రమంగా తిరుగుతారో అటు వారందరి మీదకి దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి మరలా వాళ్ళు విత్తినటువంటి కీడు ఉంది కదా, ఆ కీడునే వారి చేత కోపిస్తాడు. ఆమె మనం మంచి విత్తనం నాటితే దాని నుంచి మంచి పంటను వస్తాం. ఎవడైతే అక్రమంగా తిరుగుతూ ఉన్నాడో దేవుని ప్రజల మీదకి, వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే వాడు ఎంతగా తిరిగిండో, వాడు దేవుని ప్రజల మీద ఎంతటి దయ లేకుండా, దాక్షిణ్యం లేకుండా ఎంతగా వాడు అహంకారంతో ప్రవర్తించిండో అదే దేవుడు వాడి మీదకి పంపించి వాడి చేతనే వాడు చేసినటువంటి కీడు అనుభవించేటట్టు చేస్తాడు. అది యేసు ప్రభు మాత్రమే చేస్తాడు. యేసు ప్రభు వారు మాత్రమే ఆయన ప్రజల ఎడల ఇంతటి కనికరాన్ని చూపిస్తాడు. ఆయన నీతిని కలిగినటువంటి వారికి, ఆయన నీతిని మనం కలిగి ఉన్నాం కాబట్టి నశింప చేసేటువంటి వాడు ఎవ్వడు కూడా మనల్ని ఏమీ చేయలేడు. మన మీద ఉన్నది దేవుని నీతి, మనుషుని నీతి కాదు. మీరు ఒకసారి చరిత్ర కాదు, న్యూస్ పేపర్లు తిరిగేస్తే మీకు కనపడుతుంది. న్యాయం అనేది లేదు, నీతి అనేది లేదు, ఇట్లాగా చనిపోతా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఏం చేయలే. వీళ్ళు నీతిగా ఉన్నటువంటి వాళ్ళు, నీతిగా బతికేటువంటి వాళ్ళు, వీళ్ళ మీదకి ఇంతటి కఠినం చూపించి ఇంతగా వీరి మీద బలాన్ని ప్రయోగిస్తే వారు మొదటే బలహీనులు, బలం లేనటువంటి వారు ఎట్లా బతకరు కాబట్టి చనిపోతా ఉన్నారు. న్యూస్ పేపర్ చరిత్ర దాకా అవసరం లేదు, న్యూస్ పేపర్లు జరిగేది చాలు. ఆమె మీరు న్యూస్ పేపర్లు జరిగేది చాలు, మొత్తం మీకే బోధపడుతుంది. నీతి అనేది మనుష్యుంది ఏమాత్రం కూడా జీవింప చేయనేరదు. అందులో బలవంతుని ముందు అసలే నిలబడి కదా మనుషుని నీతి. నువ్వు ఎంత నీతిగా ఉండు, ఎంత న్యాయంగా బతుకు, వాడు బలవంతుడా, నువ్వు నిలబడలేవు. అదే దేవుని నీతి అయితే ఖచ్చితంగా నిలబడతాడు ఆయన. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులు కొద్ది ప్రజలకి ఐగుప్తు దేశంలో అడుగు పెడితే
నేను బలవంతుడు కదా అని చెప్పనని వాడు ఏం చేసిందంటే నీతి తప్పి నీతిని జరిగించాల్సినటువంటి పరిస్థితుల్లో నీతిని తప్పించి కఠినమైనటువంటి సేవ బలహీనుల చేత కొద్దిమంది మనుషులు దేవుని వాగ్దానాన్ని బట్టి ఆ దేశంలో అడుగు పెట్టిన తర్వాత చిన్నగా పెరిగిపోతా ఉన్నారు. వాడికి కన్ను పుట్టింది. ఇక వీళ్ళని ఎట్లన్నా చేసి బతకనియొద్దు, అనేటువంటి కుతంత్రం వాడిది. వాడేం చేసిందంటే కఠినమైన సేవ. ఎంతటి కఠినం అంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఇది ఎంత చేసినటువంటి ఆ కష్టానికి సాయంత్రం అయ్యానికే ఆ ప్రార్థనలో వారికి తెలియకుండానే ఆ శ్రమ అనేది శరీరం తట్టుకోలేక మూలుగుతూ ఉంటుంది, ఈ తూర్పులు వస్తూ ఉంటాయి. అంతటి సేవ, అంతటి కఠినమైనటువంటి సేవ. అంతగా శరీరాలు ఆ సేవను చేయలేక అలసిపోతా ఉన్నాయి. ఒక్కోసారి మీరు కూడా అలసిపోయి అనుకుంటే తెలియకుండానే మూలుగులు వస్తూ ఉంటాయి. శరీరం రెస్ట్ తీసుకునేటప్పుడు తెలియకుండానే ఆ శ్రమకి తగ్గట్లుగా ఏమవుతుందంటే ఈ తూర్పులు వస్తూ ఉంటాయి శరీరం నుంచి. లేఖనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. 1వ అధ్యాయం 13వ వచనంలోనే రాయబడి ఉంది. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకున్నారు. ఎంతటి కఠినంగా అంటే అంతటి కఠినత్వాన్ని చూపించారు. ఎందుకంటే వాళ్ళకు ఒకటే టార్గెట్, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వీళ్ళని ఎట్లన్నా చేసి నాశనం చేయాలి. ఇక్కడ నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటా. ఈ చేత కానటువంటి ఈ పనికి మాలిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు తినేది అన్నం కాదు, ఇంకోటి అనుకోండి. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక రకంగా శ్రమ పడతా ఉంటారు. నేను కూడా అనుభవించాను అనుకోండి, అనుభవిస్తూనే ఉన్నా ఇప్పటికీ కూడా. వేరే రకాలుగా శ్రమ పడతారు. అప్పుడు మనం ఏం చేయాలా? పిడికిలు బిగించి యుద్ధానికి పోవద్దు. ఇట్లాగా చేతులు దేవుని వైపు ఎత్తి ప్రార్థన చేయాల. నేను చేస్తా ఉన్నా, మీరు కూడా చేయండి. పళ్ళు బిగించి కటకట అని సౌండ్ వచ్చేటట్లుగా కొరికితే ఉపయోగం ఏముండదు. మనం పళ్ళు బిగించి ఆ కటకట అని కొరికేంతగా దేవునికి రావాలి కోపం. అట్లాగే ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థన దేవునికి అట్లాగే చేస్తుంది, అంత కోపం వచ్చేటట్టు చేస్తుంది. అప్పుడు ఎదుటిన్నటువంటి వాడికి దేవుడు ఏం చేస్తాడంటే, వాడు ఏదైతే దున్ని విత్తిండో, నేనైతే కాదు, దున్ని విత్తిండో ఆ దున్ని విత్తినటువంటి దానినే దేవుడు వాడి మీద కుమ్మరింప చేస్తాడు. ఆమె దేవుని శ్రేష్టమైన నామమునకు శాశ్వత కాలము స్తోత్రము కలుగును గాక. ఆయన స్తోత్రార్హుడయ్యుండి, ఆయన పరిశుద్ధుడయ్యుండి, ఆయన నీతిని గైకొనేటువంటి వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. మీకు కూడా ఆయన ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడు, ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు మిమ్మల్ని. ప్రార్థన చేయండి. ఆయన నీతినే కలిగిందండి. న్యూస్ పేపర్లో తిరిగేస్తే వీడికే వచ్చిందిరా, వీడు బాగానే ఉన్నాడు నిన్నటి దాకా, ఇంతలోనే ఎట్లాగా అయిపోయిందిరా అనుకునేంతగా పరిస్థితులు ఉన్నాయి. కానీ మన జీవితాల్లో ఉన్న నీతి దేవుంది కాబట్టి ఎప్పుడన్నా ఎలీఫజు నువ్వు చెప్పు దేవుడు యథార్థంగా బ్రతికేటువంటి వాడిని
నిర్మూలన చేసేటట్లుగా ఆ మనిషి మీదకి పరిస్థితుల్ని తీసుకొచ్చిండా? నువ్వు చెప్పు ఎలీఫజు అని ఏది అడుగుతాడు? ఎలీఫజు అంటాడు, లేదులే, లేదు లేదు, దేవుడు తీసుకురాడు అట్లాగా. మరలా అంటాడు, మరి తీసుకురాకపోతే మరి నీ ముచ్చట మరి ఎట్లాగుంది, మరి నువ్వెందుకు ఎట్లాగ అయిపోయాను అని అడుగుతాడు. నేను ఆయన నీతిని గైకొని ఉన్నా కాబట్టే నశించలా. ఒకవేళ మీరు అనుకున్నట్లు ఆయన నీతి నాలో లేదో అనుకోండి, ఈ పాటికి మీళ్ళలో మీరు ఉండేటోళ్ళు, నేను ఎక్కడ ఉండేటోళ్ళు మీకే తెలుసు. నేను ఎక్కడ ఉండేటోళ్ళు మీకు తెలుసు అది అని చెప్తా ఉంటారు. ఎందుకంటే నేను ఆయన నీతిని కలిగి ఉన్నా కాబట్టి మీరు అనుకున్నట్లు ఇంకా నేను నశించిపోలా, బతికే ఉన్నా. ఆయన నన్ను ఏం చేస్తాడంటే జీవింప చేస్తాడు. యోబు గ్రంథంలో రాయబడ్డట్టు అక్రమం చేసేటువంటి వారికి ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళు ఎంత అక్రమం చేశారో తిరిగి అదే అక్రమాన్ని వారి మీదకి దేవుడు పంపిస్తాడు. మన దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు, వారి విమోచకుడు బలవంతుడు. ఆయన పేరు ఏంటో తెలుసా? నజరేయుడైనటువంటి యేసు, సైన్యములకు అధిపతి అగు యెహోవా. కీర్తన గ్రంథము, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనము సెలవిస్తా ఉంది. ఈరోజు దేవుడు మనకి చెప్తూ ఉన్నటువంటి దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనం. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి అది యెహోవా అని ఆయనకు పేరు. ఈ సైన్యములకు అధిపతి అది యెహోవా ఏం చేస్తాడంటే ఎంతగా దేవుని ప్రజలని నాశనం చేయాలని కంకణం కట్టుకొని వారికి ఎప్పుడు చూసినా సరే ఈ పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వారికి ప్రాణం జరిగింది. ఇది వారికి కరెక్ట్ అయినటువంటి మాట. ఐగుప్తు రాజుకి దేవుని ప్రజలకి పచ్చి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా వారికి ప్రాణం జరిగింది. అంతటి కఠినమైనటువంటి వాడు అన్ని పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులను ఇబ్బంది పెట్టిండు కదా, ఎంత నాశనం చేయాలని చూసిండో, వాడు ఏదైతే విత్తిండో అదే విత్తనాన్ని దేవుడు వాడి మీద పెట్టి వాడిని కోత పోసిండు. వానితో పాటు వాని యొక్క సైన్యాన్ని కూడా కోత పోస్తే సముద్రం మీద తేలాడుతా ఉన్నాయి వాళ్ళ శవాలు, తేలతా ఉన్నాయి. ఆ పరిస్థితిలో ఉండాలని చూసినటువంటి ఆ రాజే ఎవరైతే ఆ పరిస్థితిలో ఉండాలని ఆలోచన చేసిండో వాళ్ళు ఒడ్డు నుండి వీళ్ళని చూస్తా ఉన్నారు. దేవుని ప్రజలన్నీ ఒడ్డు నుండి వీళ్ళు ఏమయ్యారా అని చెప్పిన వెనక్కి తిరిగి చూస్తే అందరూ సముద్రం మీద తేలుతా ఉన్నారు. సముద్రంలో అప్పుడప్పుడు ఆయిల్ ట్యాంకర్లు వస్తా ఒక్కోసారి ఏమవుతుందంటే పరిస్థితుల వల్ల వాతావరణం అనుకూలించక ఆయిల్ అంతా సముద్రంలో పడిపోతుంది. పడిపోయిన తర్వాత చెట్టు పడుతుంది. మొత్తం ఎట్లా ఉంటుంది అంటే పాల మీద మేడ ఎట్లా ఉంటుంది అట్లాగే సముద్రం మీద చుట్టూ తేలుతా ఉంటుంది, పైన కనపడతా ఉంటుంది. అట్లాగా ఈ సచ్చినటువంటి వాళ్ళందరూ పైన సముద్రం మీద తేలుతా ఉంటారు, పైన సముద్రం మీద తేలుతా ఉంటారు. వీళ్ళందరూ ఒకేసారి ఆశ్చర్యపోతారు. దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే ఆయన నీతిని గైకొంటే వారి విమోచకుడు బలవంతుడు. ఆ బలవంతుడు మన పక్షంగా ఉన్నాడు. ఆమేన్. మన పక్షంగా ఉన్నది మన దేవునికి ప్రార్థించుకుందాం. మనకెప్పుడు ఆయన తోడై ఉండాలి. మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం ముందు నీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా నీ ప్రజల మీదకి తండ్రి ఐగుప్తు రాజు వలె నేటి పరిస్థితుల్లో ఎందరైతే వికటముగా కఠినముగా తండ్రి ప్రవర్తిస్తూ ఉన్నారో అట్టి వారందరి యొక్క జీవితాలను ఈ ఉదయకాలం ముందు మీ చేతికి అప్పచెప్తూ ఉండగా నీ ప్రజల మీదకి లేచేటువంటి నీ శత్రువుల యొక్క పాదములతో పాటు వారి యొక్క ఆయువుని తండ్రి మీ చేతిలో నుంచి కొట్టివేసి నరక కూపములో పాతాళ లోకంలోనికి తండ్రి వారిని వెళ్ళగొట్టి నీ ప్రజలకు నీవు అండ అని నీ నీతిని గైకొనేటువంటి నీ స్వాస్థ్యంకు నీవు
రక్షణకర్తవని, నీ శక్తి కలిగిన కార్యములను జరిగించుట ద్వారా నిన్ను నీవు మహిమపరచుకొని పరిశుద్ధుడా నీకు ఘనతను తెచ్చుకొనమని ఈ విన్నపాలన్నిటిని కూడా నీ దయగలిగిన నామమునకు ప్రతిష్ఠించు. మా రక్షకుడైన మీకు తండ్రి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.